కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫేమ్ ప్లేయర్ 2025 పేరుతో మహిళా మహోత్సవాలు శనివారం నాడు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, ఐపీఎస్ గౌరవ అతిథులుగా క్రియేటివ్ కల్చర్ రాష్ట్ర చైర్పర్సన్ తేజస్వి పోడపాటి, రాష్ట్ర అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎల్ఎస్ఎం రామశ్రీ, నారశక్తి అవార్డు గ్రహీత రాధాదేవిలతో పాటు పలువురు హాజరవ్వగా గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, ఐపీఎస్ మాట్లాడుతూ తోచినట్లుగా అందరూ రాతను బ్రహ్మే రాస్తాడు, కానీ నచ్చినట్లుగా నీ తలరాత నువ్వే రాయాలి అంటూ ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విజన్ 2047 మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో నారీ శక్తి అద్భుతంగా ఉందన్నారు. విద్యావంతులైన మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదుల్లా ఉపయోగపడుతున్నారని, అటువంటి మహిళలే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాకెట్ యుగంలో ఉంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్న నేటి కాలంలో కూడా భారతదేశంలో మహిళలపై వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద భర్త, అత్తమామల నుండి వృత్తి ఉద్యోగాల సాటి ఉద్యోగుల నుండి లైంగిక వేధింపులకు మహిళలు గురి కావడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ కొన్ని నెలల పాటు అక్కడే ఉండి మహిళలు దేనికి తీసిపోరని నిరూపించారని అన్నారు. దీన్ని ప్రతిబింబించేలాగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ యొక్క నారీ శక్తులందరూ కలిసి ఫెమ్ ఫ్లేర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని అటు కల్చరల్ ఈవెంట్స్, అటు వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని పబ్లిక్ తెలియజేసే విధంగా ఈ ఫెమ్ ఫ్లేర్ని ఈరోజు కండక్ట్ చేసుకోవడం, అందులో నేను పార్టిసిపెంట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. The voice of the women is more powerful because this voice can become voice of the people whose voice cannot be heard. అంటే ఎవరికైతే వాయిస్ లేదో అట్లాంటి వాళ్ళకి తమ గొంతునిచ్చి వారి గొంతుని బయటికి వినిపించే అంతటువంటి శక్తిని ఇక్కడ ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ విమెన్ అందరూ కూడా అంత స్ట్రాంగ్ వాయిస్ తోటి చేసుకున్నటువంటి ఫెమ్ ఫ్లేర్ ఖచ్చితంగా ఎంతోమంది మహిళల్లో ఒక స్ఫూర్తిని నింపుతుంది, ఎంతోమంది మహిళలకి ఆదర్శవంతంగా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు. దే కెన్ బిల్డ్, they can construct, they can nurture, they can transform, they can create and they can lead. సో టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో ఇప్పుడు ఉంది కాబట్టి ఆ టెక్నాలజీలో నిష్ణాతులైనటువంటి కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నారీ శక్తుల యొక్క వాయిస్ యొక్క స్ట్రెంగ్త్ ప్రపంచానికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫెమ్ ఫ్లేర్ తీసుకుంటున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ నారీ శక్తులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీ వారు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం చాలా మేము ఎఫర్ట్స్ పెడతా ఉంటామండి. దాంట్లో భాగంగా స్టూడెంట్స్కి ఏంటంటే ఓన్లీ ఎకడమిక్సే కాకుండా మేము ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అని చెప్పేసి మేము ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ వాళ్ళల్లో ఏంటంటే ఈ సేవా దృక్పథం అనేది మనకి అలవడుతోంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళకి మేము చాలా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాము. కేఎల్ యూనివర్సిటీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అని చెప్పేసి మా కోనేరు కాంచనలత మేడం గారు, సెక్రటరీ మేడం గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒక డికేడ్ క్రితం. సో అప్పటి నుంచి కూడా ఉమెన్ డెవలప్మెంట్ సెల్ చాలా యాక్టివిటీస్లో చేస్తూ వెళ్తున్నాము. బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అనేది 7 ఫోకస్ ఏరియాస్ తీసుకుంది ఉమెన్ మీద. లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ అని చెప్పేసి, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి, డిజిటల్ లిటరసీ ఇన్ ఉమెన్ అని చెప్పి ఇలాగ మేము 7 థీమ్స్ పెట్టుకున్నాము. ఆ 7 థీమ్స్ మీద మేము వర్కౌట్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా మేము 2 మేజర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామండి. ఒకటేమో ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ అని చెప్పేసి, వేరాజ్ రీసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈవెన్ వచ్చి వాళ్ళు వర్క్షాప్స్ను, ప్యానల్ డిస్కషన్స్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ మీద, సస్టైనబిలిటీ గోల్స్ మీద, వీటి మీద వాళ్ళు వర్క్షాప్స్, ప్యానల్ డిస్కషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. అది మేము లాస్ట్ సాటర్డే ఆర్గనైజ్ చేసాము. అండ్ ఎప్పుడూ కూడా ఇండియాస్ లార్జెస్ట్ గర్ల్స్ ఫెస్ట్ అని, ఫెమినైన్ ఫెస్ట్ అని, విచ్ ఇస్ మెంట్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ ఉమెన్ అనమాట. ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎందుకు అని అంటే కనుక కొంతమంది ఉంటారు ఈ కాలంలో కూడా, కొంతమంది గర్ల్స్ షై ఫీల్ అయ్యి దే ఓంట్ గెట్ ఎక్స్పోజ్డ్. వాళ్ళ కోసం అని చెప్పేసి ఓన్లీ ఫెమినైన్ ఫెస్ట్ అని చెప్పేసి
ప్రతి సంవత్సరము కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా మాకు ఎప్పుడు ఒక 5,000+ గర్ల్సే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ ద కంట్రీ. ఈరోజు కూడా దాన్ని మేము కండక్ట్ చేశాము. మా మేడం కాంచన్లత గారు మాకు ట్రూ ఇన్స్పిరేషన్, బికాజ్ షీ డస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఆర్ యంగ్ లీడర్స్ నౌ. మేడంతో పాటు ఇప్పుడు నిఖిల మేడం గారును దివ్య మేడం గారు కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి సంవత్సరము మేము ఈరోజు 50 ఈవెంట్ల దాకా ఆర్గనైజ్ చేశాము. వర్క్షాప్స్ అని, ప్యానల్ డిస్కషన్స్ అని, లిటరరీ అని, స్పాట్ ఈవెంట్స్ అని, ఇలాగ చాలా యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేశాము. సో దీంట్లో భాగంగా తేజస్వి పోడపాటి గారు అండ్ సరిత మేడము, ఇంకా అలాగే ఫార్మర్ ఏపీ ఉమెన్ కమిషన్ జాయింట్ డైరెక్టర్ గారు, ఈరోజు అడిషనల్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ రమాశ్రీ గారు, ఇట్లాగా వేరియస్ అదర్ గెస్ట్లందరూ కూడా వచ్చి ఉన్నారండి. నా పేరు డాక్టర్ రూత్ రమ్య అండి. నేను ఇక్కడ అసోసియేట్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ కన్వీనర్ ఉమెన్ డెవలప్మెంట్స్. ఫ్లేర్ ఫెస్ట్కి గెస్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏపీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత నేను కూడా మన స్టేట్లో ఉన్న యంగ్ టాలెంట్ని, అది కల్చరల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, అంటే డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, థియేటర్ ఆర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఐడెంటిఫై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇలాంటి ఫెస్ట్లో ఇంజనీర్ స్టూడెంట్స్ అంటే కేవలం కోడింగ్ మ్యాథ్సే కాదు, దే హ్యావ్ టాలెంట్, హ్యూజ్ టాలెంట్ ఇన్ కల్చరల్స్ ఆల్సో అని ప్రూవ్ చేస్తూ ఇలాంటి ఫెస్ట్లు జరుగుతాయి. అందులోనూ నాకు ఇది ప్రత్యేకం, చాలా ప్రత్యేకం కేఎల్యూలో జరిగేది. ఎందుకంటే విమెన్ ఓన్లీ ఫెస్ట్ అనేది చాలా రేర్గా జరుగుతాయి. అన్ని కాలేజెస్ కూడా వీటిని ఎంకరేజ్ చేయవు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కాలేజెస్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కేఎల్యూ. ఇలాగ విమెన్ ఎంపవర్మెంట్కి ఈరోజు చూస్తే స్టేజ్లో ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ, అసలు పాటలు పాడుతున్నా కూడా టాలీవుడ్కి కావాల్సిన టాలెంట్ మొత్తం సింగిల్ ప్లేస్లో దొరికినంత అద్భుతంగా వాళ్ళు ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఈ ఫెస్ట్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో స్పెషల్లీ విమెన్ నీడ్స్ మోర్ స్పేస్ అండి. అది మామూలు ఫెస్ట్లు దొరికే స్పేస్ కంటే కూడా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ టాలెంట్స్ని నర్చర్ చేయడానికి, వాళ్ళు ఫియర్లెస్గా పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో అన్ని కాలేజెస్ కూడా ఇలాంటి ఫెస్ట్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని కేవలం టెక్నికల్ ఫెస్ట్లు, కల్చరల్ ఫెస్ట్లే కాకుండా విమెన్కి స్పెసిఫిక్గా ఫెస్ట్లు పెట్టడం ద్వారా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే మీరు అందరూ ఆర్గనైజింగ్ టీమ్ దగ్గర నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్, ఆఖరికి ఫోటోగ్రఫీ కూడా గర్ల్స్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది వాళ్ళల్లో లీడర్షిప్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కల్చర్ కమిషన్ తరపున, గవర్నమెంట్ తరపున నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను దట్ ఇక్కడున్న టాలెంట్ని మేము స్టేట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలం, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయగలం అన్నది కూడా చూస్తాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యూత్కి ఎంత ఆపర్చునిటీస్ ఇస్తారో మనందరికీ తెలుసు. ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో మా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెడతాం. థ్యాంక్ యూ.